సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో కోఆర్డినేటర్ కమిటీ మీటింగ్ కి హాజరైన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్, నారాయణకేన్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఉన్నతాధికారులు జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ను అదుపు చేయాలి, నారాయణకేన్ లో అనుమతులు ఒక దగ్గర తీసుకుని మైనింగ్ వ్యాపారం ఇంకో దగ్గర పర్మిషన్ కంటే ఎక్కువ చేస్తున్నారు, దానిపై చర్యలు లేవు, ప్రభుత్వం రాయల్టీ నష్టపోతుందని అధికారం కోల్పోయిన బాధలో కేసీఆర్, కేటీఆర్ అవగాహన కోల్పోయి మాట్లాడుతున్నారు, కాజీపల్లిలో మైనింగ్ 54 ఎకరాల్లో చేస్తున్నారు, అది చూడాలి, కొండపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ ఒకరికి రాలేదని మండిపడ్డారు, 20 కోట్ల నష్టపరిహారం ఎవరిస్తారు, మున్సిపాలిటీలో తడిపొడి చెత్త వేరు చేస్తున్న సమయంలో బేసిల్ ప్లాస్టిక్ చెత్త నుండి వేరు చేసి పెట్రోల్ తయారు చేపించే అవకాశం ఉంది, వన మహోత్సవం కింద మొక్కలు నాటుతున్నారు, అవి లెక్కలు చూపి సరైన స్థలాల్లో నాటాలి, ఫోటోలకి పరిమితం, లక్షల్లో బిల్ చూపిస్తున్నారు, ఎక్కడ నాటుతున్నారు, ప్రభుత్వాలు మంచి లక్ష్యాలతో పథకాలు పెడితే అధికారుల వల్ల నష్టం జరుగుతుందని 5 నెలల్లో అభివృద్ధి అవుతుందా అని అన్నారు. రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఎందుకు అవ్వలేదు, ఎవరు నెగ్లిజెన్స్ వల్ల అవ్వలేదు అని. నాట్ ఓన్లీ సొసైటీ లేకుండా జిల్లాలో ఉన్న ఏ సొసైటీలు ఉన్నాయి మానిటర్ అక్కడ అంటే ఆ పరిస్థితి ఏంది, చాలా సొసైటీలనే అవుతా ఉంది. ఒక రైతు కూడా ఎలిజిబిలిటీ రాడు సార్, ఇంత నెగ్లిజెన్సీ ఉంటుందా సిఇఓ ఆఫ్ దట్ పర్టికులర్ పిఎస్సిఎస్ కి? గవర్నమెంట్ చేస్తామని 6 నెలల నుంచి పేపర్లలో టీవీలలో వస్తున్నప్పుడు మరి స్కీమ్ అమలు అయితే రైతుకి చేరాలంటే ఏం చేయాలి, నిజంగా రైతులు అన్ని అప్డేట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత కనీసం సిఇఓల మీద ఉండదా, పిఎస్సిఎస్ సిఇఓల మీద ఉండదా, డిసిఓ గారి మీద ఉండదా? ఏం చూస్తారు సార్? ఎవరిస్తారు? ఇప్పుడు 20 కోట్లు ఎవరు రుణమాఫీ చేస్తారు? మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, రేపు 6 పిఎస్సిఎస్ సొసైటీలలో ఉన్నటువంటి రైతులందరికీ ఎవరిస్తారు? ఈ 2 లక్షల రుణమాఫీ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్న సిఇఓల శాలరీలలో చేసి చేయగలుగుతామా? ఏమొస్తుంది సార్ సస్పెండ్ చేస్తే? వాట్ ఈస్ దట్ ద ఫార్మర్ ఈస్ గోయింగ్ టు గెట్? సస్పెండ్ చేస్తారు, 6 నెలల తర్వాత రీఇన్స్టిట్యూట్ చేస్తారు, సంగారెడ్డి ఉన్నాయని తీసుకొచ్చి సిద్దిపేట వేస్తారు, సిద్దిపేట ఉన్నాయని తీసుకొచ్చి నారాయణఖేడ్ వేస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ దట్ ఈస్ గోయింగ్ టు బి సర్వ్డ్? ప్రభుత్వాలు మంచి లక్ష్యాలతోటి మంచి ఉద్దేశాలతో స్కీములు పెడితే మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? రైతు రుణమాఫీ అనేది ఎలక్షన్ కంటే ముందు నుంచి రోజు అవుతా ఉన్నారు. కన్సర్న్ సిఇఓ గత 8 నెలల నుంచి నవంబర్ నుంచి రైతు రుణమాఫీ అనే పంచాయతీ నడుస్తా ఉంది పేపర్లలో. మరి మన సొసైటీలో ఎంతమందికి ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమందికి ఇప్పిస్తాం, వీళ్ళది ఏమైనా ఈకేవైసీ చేయాలా చేయకూడదా, చేయకపోతే ఏం చేయాలని ఈ మాత్రం కూడా బాధ్యత తీసుకోకపోతే సిఇఓలు డిసిఓలు ఇంత పెద్ద డిజిగ్నేషన్ ఉన్న అధికారులు పనిచేయకపోతే ఎంక్వైరీ చేస్తున్నాం సార్. వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? Senior society they have insisted for renewal of the loans, but these people have neglected. Misappropriation of funds అని కమిషన్ మిస్యూజ్ చేసిందని చెప్పేసి ఇక మీరు కొత్తగా వచ్చినామని చెప్తా ఉన్నారు. గతంలో డిసిఓ గారికి అయితే ఎన్నోసార్లు రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. ఎంక్వైరీకి వచ్చి కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. సొసైటీలో ఫ్రాడ్ జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా కొంతమంది సిఇఓస్ ఏం చేసిందంటే గవర్నమెంట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు. గవర్నమెంట్ కి తప్పుడు సమాచారం, లోన్ ఎలిజిబిలిటీ లేకుండా లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఇంకా ఎలాంటి యాక్షన్ లేదు. 2 లక్షల రుణమాఫీ సంబంధించిన సొసైటీస్ కానీ మరి బ్యాంక్ నేషనలైజ్ బ్యాంక్ లో కూడా కొంచెం ఏముంది అంటే అక్కడ ఒకటే కుటుంబంలో 2-3 లోన్స్ ఉన్నాయి. 2 లక్షల పైన ఉంటే వాళ్ళకు కొంచెం చెప్పాలి, ఒక కుటుంబానికి 2 లక్షల వరకే ఇది ఉంది, ఒకరి పైన ఏముంటే కట్టుకున్నదని అట్లా ఆ లిస్ట్ అవుట్ కొంచెం అంతా అక్కడ మేనేజర్స్ కూడా కరెక్ట్ చెప్తలేదు. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు మీ చిన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పై అమౌంట్ కట్టేసి దాదాపు 1 మంత్ అవుతున్నా వాళ్ళకు మాఫీ కాలేదు. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారండి ప్రభుత్వాన్ని ఆఫీసర్స్ కు. మీ ఇంకా ఇటువంటి ఏమన్నా ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నా పంపని ఆల్రెడీ ఉందే కదా ఆదేశాలు. ఎంతమంది సొసైటీస్ కానీ నేషనలైజ్ బ్యాంక్లే కానీ నిజంగా 2 లక్షల రూపాయలు ఉన్న ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు కరెక్ట్ మీరు ప్రాపర్ వేగా అధికారులు పంపిస్తే అక్కడ ప్రభుత్వానికి పోతాయి కదా, వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు కదా. ఆ బాధ్యత మీది. ఇక్కడ డీసీఓ గారు ఉన్నారు. ఇప్పుడు చాలా సొసైటీలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. నాట్ ఓన్లీ మన రఘునందన్ గారు చెప్పినట్లు కాదు, ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఈ సొసైటీలో ప్రాబ్లం ఉంది. అది కొంచెం మీరు వెరిఫై చేసి కరెక్ట్ గా చేసుకుని పంపిస్తే వాళ్ళు రైతులు లాభం అవుతుంది కదా. మీరు కరెక్ట్ లిస్ట్ పంపించండి చెప్తా ఉన్నారు. రోజు మాకు అంతే ధర్నాలు ఉన్నాను. 1000 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మా ప్రభుత్వానికి లేనిపోని ఇబ్బందిగా పరిస్థితులు పెడుతున్నారా లేదా?
31,000 కోట్లు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని పని మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఇక్కడ. కానీ మీరు కరెక్ట్ ఉండాలి కదా, మీరు అధికారులు సక్రమం పనిచేస్తేనే మా ప్రభుత్వం మంచి పేరు. అది చేసిన పద్ధతి మీదండి. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం కరెక్ట్ గా అన్ని రెస్పెక్ట్ సొసైటీలే కానీ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ కానీ మీటింగ్ అని చెప్తారా? యాక్షన్ ఇనిషియేటెడ్ ఇన్ ద సిఇఓస్ ఈ సొసైటీ లేని ఈ రైతుల నుంచి వాళ్ళని కోర్టు పోయి స్టే చేసుకోమని చెప్తా ఉన్నాను. మేము చెప్పటి చేయడం ఏముండదు సార్. హైకోర్టు కానీ రీజన్ అథారిటీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇల్లీగల్ మైనింగ్ చేసిన కంపెనీలో ఎన్నిటి మీద క్రిమినల్ కేసులు పెట్టినారు? సబ్మిషన్ సార్, క్రిమినల్ కేసులు అనే అంశము మా పరిధిలో రాదు సార్. అయినప్పటికీ మేము పోలీస్ శాఖ వారికి 8 లీజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. అంటే వాళ్ళు కంపెనీలో ఎఫ్ఐఆర్ ఇస్తాం సార్, తప్పకుండా ఏడీ గారు సార్. దిశ అనేక మరి ప్రభుత్వ భూములు కానీ లేక పట్ట భూములు కానీ ఈ రాయి కోత చేసుకుని మరి రోడ్ సాగుతుంది. అది రెడ్ సాయిల్ ఈ రాక్ ఏదైతే ఉందో అది మైనింగ్ లోకి వస్తుందా రాదా? కొందరేమో కాంట్రవర్సీ ఉంది, ఇది మైనింగ్ కాదంటున్నారు, కొందరేమో మైనింగ్ అంటున్నారు. అది క్లారిటీ ఇవ్వండి. అది మీరు చూసుకోవాలా? మీరు ఇప్పుడు ఇంత ఎన్నో లక్షల టన్నుల ఈ రాయి పోతా ఉన్నది, మరి వేరే ప్రదేశాలకు హైదరాబాద్ అటు చుట్టుపక్కల పోతుంది. మీరు ఇల్లీగల్ గా దాన్ని మీరే అంటున్నారు. దాన్ని మీరు ఇల్లీగల్ ఎందుకు కంట్రోల్ చేయలేదు? మరి ఇప్పుడు మీరు రాయి అంటే ఎందుకు కలెక్ట్ చేయలేదు సార్? సబ్మిషన్ సార్ లాస్ట్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు మీరు ఎప్పుడు క్లారిటీ చెప్తున్నారు ఇది ఖనిజమని, మరి ఇప్పటిదాకా ఎందుకు కలెక్ట్ చేయలేదు? రాయి అంటే ఎక్కడ కూడా కలెక్ట్ చేయదు ఇప్పటిదాకా. ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే ఎంత కలెక్ట్ చేస్తుంటే చెప్పండి, ఆ స్లిప్స్ తో సహా చెప్పండి మాకు. ఇన్స్పెక్ట్ చేశాం సార్. ఒక 6 లారీలు సీజ్ చేసి దానికి పర్మిషన్ లేదు. ఆ కటింగ్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది అందరు ఎవరు పడితే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు తెలియదు. మీరు ఎవరు కూడా ఇన్స్పెక్షన్ చేయరు. కనీసం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి బండి వచ్చి పట్టుకొని అది క్లారిటీ లేదు ఇంతవరకు కన్యం అనేది. ఇప్పుడు చెప్తున్నారు కన్యం అని. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ లో మీరు చెక్ చేయండి, కంట్రోల్ చేయండి. దాన్ని ప్రభుత్వ ఖనిజం అని డిక్లేర్ చేయండి. దానికి ఖనిజానికి రాయంటే కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి మీరు కలెక్టర్ గారు సబ్మిట్ చేయండి. తప్పకుండా సార్. తమకి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నడుస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ప్రొసీజర్స్ ఫాలో చేస్తలేరు. ఎవరు ఎక్కడ భూమిలో వాళ్ళతో కొని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే మీరు ఒక సిస్టమ్ అక్కడ పోయి చెప్పాలి. ఏమంటే గవర్నమెంట్ భూమి ఉందా, ల్యాండ్ భూమి ఉందా, ఓన్ పట్టా ల్యాండ్ ఉందా, మీరు అన్నట్టు అక్కడ అట్లా సాయిల్ అట్లా ఉంది. కానీ దానికి సంబంధించిన లీజు, లైసెన్స్ ఇవి పద్ధతులు ఉన్నాయి కదా మన మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ అప్లికేషన్ ఇచ్చి మన రాయల్టీ ఎంత మీరు వాళ్ళకు చెప్పాలా. ఇప్పుడు ఈ ఏరియా ఇంత ఉన్నప్పుడు ఇంత రాయల్టీ ఉంటుంది, ఇంత మీరు కట్టాల్సి ఉంది అనేది మీరు మన డిపార్ట్మెంట్ చెప్తేనే కదా. లేకపోతే అక్కడ ఇప్పుడు మోడలే కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఎవరి వాళ్ళే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. సో దాంతో మీరు నిఘా ఉంచి మీరు వాళ్ళకి అన్ని ఎందుకంటే డే టు డే లేబర్ కాస్ట్ పెరుగుతా ఉంది. కొన్ని రైతులకు చాలా ఇబ్బందిగా పరిస్థితి. మెకనైజేషన్ ఫార్మింగ్ కు గత 10 సంవత్సరాలు ఎప్పటి నుంచి వస్తూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో మన అవసరాలు ఉన్నాయి. మీరు కూడా మన జిల్లా ద్వారా మరి రాష్ట్రానికి పంపించండి. అక్కడ కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ మానిటర్ కమిటీ ఉంటుంది. అక్కడ ఇప్పుడు నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ దిశ కమిటీ కాకుండా స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. రేపు మన స్టేట్ లెవెల్ కమిటీలో కూడా మనం ఇష్యూస్ రేజ్ చేయడానికి అవకాశం చేయాలని ఆలోచనతో ఉన్నారు. సో ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే 2014 నుంచి 2019 దాకా వచ్చినాయి, ఇచ్చిన రైతు వచ్చినాయి. తర్వాత ఇంట్రడ్యూస్డ్ దిస్ రైతు బంధు ఈ డబ్బులు అన్ని రైతు బంధు వచ్చిన తర్వాత అన్ని స్కీములు బంద్. నో డ్రిప్ ఇరిగేషన్, నో మైక్రో ఇరిగేషన్. The scheme is there. Central is sending the money 60%. 40% కలిపి వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసినారంటే చైర్మన్ గారు స్టేట్ లెవెల్ కావాలా చాలా అవసరం కూడా రైతులు అదొకటి మనం రికమెండ్ చేస్తే సార్ చేద్దాం. చైర్మన్ గారు ఫార్మ్ మెకనైజర్స్ కింద కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ వచ్చింది కదా, ఈ ఫెర్టిలైజర్స్ అవి స్ప్రే చేయడానికి కొత్త ఈ డ్రోన్ కూడా సప్లై చేస్తే బాగుంటుంది. అది కూడా మీరు చేసి దాంట్లో ఇంక్లూడ్ చేసి డ్రోన్స్ డ్రోన్ కూడా కొత్త స్కీమ్ వచ్చి రాబోతుంది. అదే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ కు డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్పెషల్ ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద వాళ్ళకు ఇది చేసి
ఎంప్లాయ్మెంట్ కింద కూడా డ్రోన్స్ ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ ఇది ఉంది. కొత్త దీంట్లో ఫామ్ ఎకరేజ్ కింద ఇది కూడా సప్లై చేస్తారు. మల్కాపూర్, కొండాపూర్, తేర్పోల్, నాగ్పూర్, నందికంది, రుద్రారం ఈ సొసైటీలలో ఒకరికి కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ఎందుకని ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ ఎందుకు జరగలేదు? మన ఇచ్చిన 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు జరగలేదు? తప్పేవరిది? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఏడాది నుంచి చెప్తా వచ్చింది. ఏం ఎంక్వైరీ? ఎందుకు ఈకేవైసీ కాలేదు? పిఎస్ఏ సొసైటీలలో వాళ్ళ పేర్లను ఎందుకు అప్డేట్ చేయలేదు? ఎంక్వైరీ చేసి ఏం చేస్తారు మీరు? మీ జీతం ఆగుతుందా? మీరు ఏమైనా సస్పెండ్ అవుతారా? రైతుకైతే నష్టం జరిగింది కదా. ఒక మండలం, కొండాపూర్ మండలంలోనే 10 కోట్ల రైతులకు రుణమాఫీ ఆగిపోయింది మీ పుణ్యమాని. మీరు ఈకేవైసీ చేయలేదా? మీ సెక్రటరీ పని చేయలేదా? మీ పిఎస్సీ చైర్మన్ పని చేయలేదా? దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. అల్టిమేట్ గా రైతులకు రావాల్సిన రైతు రుణమాఫీ ఇప్పుడు 20 కోట్లు. ఇప్పుడు నేను చదివిన 6 సొసైటీలలో రుద్రారం, నందికంది, నాగపూర్, తేర్పోల్, కొండాపూర్, మల్కాపూర్ ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు ఈకేవైసీ కాలేదు? ఎందుకు రైతులకు రుణమాఫీ కాలేదు? సార్ ఎందుకంటే ఈ సొసైటీ చాలా సొసైటీలలో కూడా ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో రెన్యువల్ కాకుండా వీరు నెగ్లిజెన్సీ వలన ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో డీసీఓ నెగ్లిజెన్సీ వల్ల ఇది జరగడం జరిగింది. బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకర్స్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే కూడాను వాళ్ళు దేవర్ నెగ్లెక్టెడ్ అండ్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. సెవెరల్ టైమ్స్ యూ హావ్ కంప్లైంట్ ఆల్సో. డీసీఓ ఏం పరిశీలిస్తారు? ఏం చేస్తారు? రైతు 20 కోట్లు ఎట్లా? రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భరించారు? మీరు టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఫర్ ద ఇయర్ 23-24 అని ఒక కాలం ఇచ్చినారు సార్. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టార్గెట్స్ రిసీవ్డ్ 30 అన్నారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ 240 మందికి ఇచ్చినామని చెప్పినారు. శాంక్షన్స్ రిసీవ్డ్ 78, గ్రౌండెడ్ 38 ప్రాజెక్ట్స్, 35 ప్రాజెక్ట్స్ అన్నారు. ఈ 35 ప్రాజెక్ట్స్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ ని మీరు డిఐసి నుంచి చూశారు? ఇవి వర్కింగ్ లో ఉంటేనే మనకు సబ్సిడీ రిలీజ్ అవుతుంది. ఇది థర్డ్ పార్టీ చెక్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కమిటీ వచ్చేసి అది చెక్ అయిన తర్వాత మనకి సబ్సిడీ తీసుకుంటారు. ఈ 35 మనం యాక్టివిటీస్ ఏమి ఇవ్వదలుచున్నాయి. Target to తర్వాత what are the industries you have taken up constituency wise. Constituency lo what types of industries you have taken up? Any projects are sanctioned? Narangarh constituency lo whether you have taken up anything, any project is going on there, any project is sanctioned there. నియోజకవర్గంలో ఏవైనా మీరు ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు టేకప్ చేసిందా అదే అడుగుతున్నది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? మన డౌన్ అయినాయా? ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా నారాయణకేలా? అందు గురించి నేను అడుగుతా ఉంటాను. నేను 10 రోజులే అయింది జాయిన్ అయింది, నేను వచ్చి 5 రోజులే అయింది. బట్ ద చైర్ ఈస్ కంటిన్యూయింగ్ సార్. మీరు 10 రోజులైనా 20 రోజులైనా స్టాటిస్టిక్స్ అన్ని పేపర్లలో రెడీగా ఉంటాయి సార్. మీటింగ్స్ కి వచ్చినప్పుడు దయచేసి వెల్ ప్రిపేర్డ్ గా రండి సార్. 23-24 మీకు తెలియకపోతే 24-25 లో 30 ప్రాజెక్ట్స్ అని చెప్పారు మీరు. టార్గెట్స్ రిసీవ్ అని గ్రౌండెడ్ 10 అని చెప్పింది. ఈ 10 ఏదైనా ఒకటైనా విజిట్ చేసిరా మీరు వచ్చిన 10 రోజులలో? దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దే షుడ్ గో టు ద ఫీల్డ్ సార్. కైండ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అప్పుడే తెలుస్తాయి సార్. ప్రతిసారి చెప్పించుకోవచ్చు సార్. ఇందాక మా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ మీటింగ్ మళ్ళీ జరుగుతుందని మాకు డౌట్ వచ్చింది. సో కాబట్టి జిల్లా అధికారులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే టైం పీరియడ్ ఈస్ 3 months దిశ మీటింగ్ కోసం. ఎవ్రీ 3 months కి మీటింగ్ ఉంటుంది సార్. నేను మళ్ళీ మొన్ననే వచ్చానని దయచేసి ఎవరు చెప్పకండి సార్. బికాస్ యూఆర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ హెడ్స్. మీ దగ్గర కంపల్సరీ ఆఫీస్ లో రికార్డ్స్ ఉంటాయి సార్. ఫుల్ డీటెయిల్స్ తో రండి సార్. 10 ప్రాజెక్టులు గ్రౌండ్ అయిన ఉంది జిఎండిఐసి గారు. 24-25 టార్గెట్ లో 30 టార్గెట్ పెడితే 10 గ్రౌండ్ అయినట్టు రాసినాం సార్. దయచేసి ఆ 10 కొత్త ఈ సంవత్సరం గ్రౌండ్ అయిన 10 అయినా ఎక్కడ గ్రౌండ్ అయినాయి అందులో 1-2 అయినా చూడండి మీరు. నిజంగా ద ఇంటెన్షన్ ఈస్ టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్. ద స్కీమ్ వేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కదా. అట్లాంటప్పుడు ఏమైనా పని చేస్తున్నారా? 1-2 10 మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వగలిగినామా? ఈ మార్జిన్ మనీలు, సబ్సిడీలు, బ్యాంకులో డబ్బులు పడడం వరకే ఆ యూనిట్ ఉంటుందా? ఆ తర్వాత కూడా నడుస్తుందా అనేది కొంచెం మీరు మానిటర్ చేస్తే బాగుంటుంది సార్. ఏదో మంత్రికి దాసరికి ఆల్రెడీ ఇచ్చినట్టు 3 నెలలకు ఒకసారి పుస్తకం ఇచ్చినాం. ఎమ్మెల్యేలు బిజీ ఉంటారు, ఎంపీలు బిజీ ఉంటారు కాబట్టి మనల్ని అడుగుతారా అని అట్లయితే దయచేసి అనుకోకండి సార్. ఈ 3 months దిస్ రివ్యూ విల్ బి కండక్టెడ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ షుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫార్మ్ సార్. నేను చూసి చెప్తాను, తర్వాత మీకు పంపిస్తాను సమాధానం. దయచేసి ఏ ఆఫీసర్ కూడా చెప్పొద్దు అనేది మా తోటి ఇంకా కొత్తగా 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని మనం ఇంకా మంచిగా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న దాంట్లో లొసుకులు ఏమైనా ఉంటే ఇట్లాంటి మీటింగ్లలో చెప్తే మేము పైన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా.
అది మా రిక్వెస్ట్ సీఎం గారు ఎంఎస్ఎం MSME మీటింగ్ అంటే 9 to 14 మధ్యన ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీగా ఇచ్చేవారు. మరి అప్పుడు యునైటెడ్ జిల్లా ఉండే, మరి నాతో పాటు విజయశాంతి గారు మేమిద్దరం కలిసి చాలా సార్లు అప్పుడున్న పరిస్థితిలో ఈ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ అని చెప్తాము. మీరు దానికి దిశగా మరి ఎన్డీఏ ప్రభుత్వం దానికి పేరు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దిశ కమిటీ ముఖ్య ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు పాటు స్టేట్ గవర్నమెంట్ మరి ఏ కార్యక్రమాలైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సమన్వయించుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. మరి ఈ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయా దాన్ని మానిటర్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి మరి సంబంధించిన ఎంపీలతో పాటు శాసనసభ్యులతో పాటు మరి మెంబర్స్ తో పాటు జిల్లా అధికారులు కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులు దాంతో పాటు రాష్ట్రం ఇచ్చే నిధులు సమన్వయంతో చేసే కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేటట్టు చేయడమే మరి ఈ కమిటీ ముఖ్య బాధ్యత. మరి చాలా ప్రముఖ బాధ్యత ఉన్న కమిటీ ఇది. మరి ఇది మా మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ఫస్ట్ టైం మేము కూడా మళ్ళీ మీ ద్వారా మన సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల ముందు అది తెలుసుకొని మరి ఫర్దర్ గా దానికి ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం, మరి అందరి సలహాలు సూచనలతో ఏ విధంగా పని జరుగుతా ఉంది అని కూడా వీళ్ళందరూ సహకరిస్తే మన జహీరాబాద్ ఉన్న సంగారెడ్డి జిల్లా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా పోతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో రేపు ఫ్యూచర్ లో నంబర్ 1 భవిష్యత్తు ఉన్న జిల్లా అంటే సంగారెడ్డి జిల్లా. ఇక్కడ బిహెచ్ఎల్ తో మొదలైతే అక్కడ జహీరాబాద్ కర్ణాటక బార్డర్ వరకు కానివ్వండి, మరి సంగారెడ్డి నుంచి మొదలై నేషనల్ హైవే 161A కూడా అక్కడ మన నారాయణఖేడ్ బార్డర్ వరకు అంటే కామారెడ్డి జిల్లా బార్డర్ వరకు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందే అవకాశాలు ఈరోజు మన సంగారెడ్డి జిల్లాకు ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో కూడా చాలా ముందు వెళ్తా ఉన్నాం, దూసుకెళ్తున్నాం. ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మొన్ననే